మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఎల్లుండి కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. 2019లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుపతిలో మోహన్ బాబు ధర్నా చేశారు. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నా చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కొట్టేయాలని మోహన్ బాబు సుప్రీంను ఆశ్రయించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. మోహన్ బాబు సంబంధించి కేసుకు సంబంధించి 2019లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుపతిలో ధర్నా చేసిన సందర్భంలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో ఆ పిటిషన్కు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది? కృష్ణ. కృష్ణ, చెప్పండి. స్వామి, మోహన్ బాబుకి సుప్రీంకోర్టు గతంలో ఈ యొక్క తిరుపతిలో 2019లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుపతిలో ఆయన ధర్నా చేశారు. ఆ ధర్నా వల్ల ఆయన ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించడమే కాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా ఈయన ధర్నా చేశారంటూ 2019లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2021లో ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. తిరుపతి మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు నమోదైంది. అయితే ఆ ఛార్జ్ షీట్ ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులో కూడా ఆయనకు వర్క్ లభించారు. హైకోర్టు తీర్పును సాగిస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు జస్టిస్ దయాన్ త్రివేది నేతృత్వంలో విచారణలో ఈ ఛార్జ్ షీట్ సుప్రీం నిరాకరించింది. అయితే ఎల్లుండి తిరుపతి మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు అయినా ఇవ్వాలని కూడా మోహన్ బాబు తరఫు న్యాయాన్ని కోరుతున్నారు. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.